వస్తుందని మేకర్స్ చెప్పడం, వస్తుందో రాదో అంటూ అభిమానులు అనుమానం పడ్డం అఖండ 2 విషయంలో కామన్ అయిపోయింది. ముఖ్యంగా బాలయ్య సంక్రాంతికే వచ్చే అవకాశం ఉందని ఊదరగొట్టింది సోషల్ మీడియా. అయితే ఒక్కసారి కమిట్ అయితే వెనక్కి వెళ్లేదే లేదు. చెప్పినట్టుగానే సెప్టెంబర్ 25న వచ్చి తీరుతానంటూ కాన్ఫిడెంట్ గా క్లారిటీ ఇచ్చేశాడు ఈ గాడ్ ఆఫ్ మాసెస్. అఖండ 2కి సంబంధించిన డబ్బింగ్ పూర్తయింది అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వదిలారు మేకర్స్. మొత్తానికి పవన్ కళ్యాణ్ తో బాక్సాఫీస్ వార్ కి బాలయ్య సిద్ధమైపోయాడన్నమాట. చూడాలి మరి ఈ అప్డేట్తోనైనా సోషల్ మీడియాలో ఫేక్ సర్క్యులేషన్స్ ఆగిపోతాయేమో. చరిత్రలో అంతా చిలుకలు పావురాల గురించి రాశారు, కానీ అదే జాతిలో పుట్టిన కాకుల గురించి మాత్రం ఎవరూ రాయలేదు. కానీ నేను రాస్తాను అంటూ బయలుదేరాడు నేచురల్ స్టార్ నాని. దసరా సాలిడ్ హిట్ కొట్టడంతో అదే కాంబో పారడైజ్ కి శ్రీకారం చుట్టింది. రూరల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన దసరా ట్రెమెండస్ రెస్పాన్స్ ని దక్కించుకోవడంతో ఈసారి అంతకు మించి అంటూ మితిమీరిన వైలెన్స్ కి తెరతీశాడు. ఇంతకు ముందే రగడ్ గ్లిమ్స్ వదిలిన పారడైజ్ టీమ్ ఇప్పుడు మరో సాలిడ్ అప్డేట్ తో ఎంట్రీ ఇచ్చింది. నేను అంగుళం కూడా జరగను, యుద్ధాన్ని నా దగ్గరకు తీసుకురండి, ఎదురు చూస్తున్నాను అంటూ తన క్యారెక్టర్ ఏంటో క్లియర్ గా చెప్పేశాడు. ఇక సినిమాలో నా పేరు జడల్ అంటూ కోరమీసం, గడ్డం, 2 జడలతో విభిన్నమైన లుక్ లో కనిపించగా పోస్టర్ లో నాని వెనుక కత్తులు, బుల్లెట్లతో తయారైన భారీ చక్రం, పొగమంచులో ఎగిరే కాకులు సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. 1960 బ్యాక్ డ్రాప్ లో ఓ గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ జ్యువల్ రాఘవతో పాటు మోహన్ బాబు కూడా నటిస్తున్నారు. చూడాలి వచ్చేడు మార్చిలో వస్తున్న ఈ సినిమా పెద్దిని దాటి ఎలాంటి నెంబర్స్ ను క్యాచ్ చేస్తుందో. రక్షాబంధన్ అనగానే మనకు గుర్తొచ్చేది సిస్టర్ సెంటిమెంట్. ఈ సెంటిమెంటే ప్రధానంగా టాలీవుడ్లో పలు సినిమాలు తెరకెక్కి కాసుల వర్షమే కాదు, కన్నీటి వర్షాన్ని కురిపించాయి కూడా. అలా సీనియర్ ఎన్టీఆర్ నుండి జూనియర్ ఎన్టీఆర్ వరకు ఎందరో హీరోలు ఈ సెంటిమెంట్కి పడిపోయినవారే. ఇక ఇప్పటి వరకు అలా వచ్చి మెప్పించిన సినిమాలు చూస్తే ఎన్టీఆర్ రక్త సంబంధం, శోభన్ బాబు జీవనరాగం, చెల్లెలి కాపురం, అక్కినేని నాగేశ్వరరావు బంగారు గాజులు, కృష్ణ సంప్రదాయం, కృష్ణంరాజు పల్నాటి పౌరుషం, చిరంజీవి హిట్లర్, వెంకటేష్ గణేష్, అర్జున్ పుట్టింటికి రా చెల్లి, జగపతి బాబు శివరామరాజు, బాలకృష్ణ ముద్దుల మామయ్య, మహేష్ బాబు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ రాఖీ, పవన్ కళ్యాణ్ అన్నవరం, రాజశేఖర్ గోరింటాకు, ఇలా ఎన్నో సినిమాలు సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కి మెప్పించినవే. ఇక ఈ మధ్య అక్కా తమ్ముళ్ల సెంటిమెంట్ ప్రధానంగా తెరకెక్కిన సినిమా తమ్ముడు. నితిన్, లయ లీడ్ రోల్స్ చేసిన ఈ సినిమా అంతగా మెప్పించలేకపోయినా అక్కా తమ్ముడిగా ఇద్దరూ మెప్పించడం విశేషం. ఇక భారీ బడ్జెట్ విజువల్ ఎఫెక్ట్స్ తో మెగాస్టార్ హీరోగా తెరకెక్కుతోన్న విశ్వంభర కూడా సిస్టర్ సెంటిమెంట్ చుట్టే తిరుగుతోందట. ఇందులో 5 చెల్లెళ్ల ముద్దుల అన్నగా చిరు కనిపించనున్నట. ఏదేమైనా ఇప్పటి వరకు వచ్చిన సిస్టర్ సెంటిమెంట్ సినిమాల్లో దాదాపు 90% కాసులు కురిపించినవే. మరి ముందు ముందు ఈ అనుబంధాన్ని ఇంకెంతమంది హీరోలు ముందుకు తీసుకువెళతారో చూడాలి. దాసరి ఇండస్ట్రీకి సమస్య ఏదొచ్చినా నేనున్నా అంటూ చిటికలు సాల్వ్ చేసేవారు. సినీ పరిశ్రమలో ఆయన మాటకున్న విలువ అలాంటిదే. ఫెడరేషన్, ఛాంబర్ల మధ్య పంచాయతీతో ప్రస్తుతం ఆయన లేని లోటు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. చిరు, బాలయ్యలు రంగంలోకి దిగినా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. ఇక తాజాగా మాకు 24,000 మంది కార్మికుల బలముంది, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని అధ్యక్షుడు అనిల్ వల్లభనేని అంటే ఫెడరేషన్ సమ్మె కారణంగా నిర్మాతలకు రోజుకు 1.5 కోటి నష్టం వాటిల్లుతోందంటూ లీగల్ నోటీసులు పంపి ఇష్యూని మరింత జటిలం చేశారు విశ్వప్రసాద్. దీంతో రిలీజ్ కి సిద్ధమవుతున్న చిరంజీవి అనిల్ రావిపూడి సినిమా నుండి ప్రభాస్ ది రాజా సాబ్, రామ్ చరణ్ పెద్ది, బాలకృష్ణ అఖండ 2, నాని పారడైజ్, రవితేజ మాస్ జాతరతో పాటు కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేస్తున్న మరో సినిమా తేజ సజ్జా మిరాయ్, మహేష్ బాబు రాజమౌళిల SSMB 29, ఎన్టీఆర్ ప్రశాంత్ నీళ్ల డ్రాగన్ తో పాటు ఎన్నో సినిమాలు షూటింగ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయా అని కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూడాల్సిన పరిస్థితి. అప్పటిదాకా వచ్చిన లౌడ్ లెంతీ డైలాగ్స్ కి ఎండ్ కార్డ్ వేసింది ఈ చిత్రం. మహేష్ సినిమా డబ్బింగ్ ని 2 గంటల్లోనే ముగించాడు మరి. ఇక ప్రాసలు, పంచ్లు, షార్ట్ కట్ డైలాగులు, న్యూ ఏజ్ కామెడీ ట్రాక్, హత్తుకుపోయే ఎమోషన్తో సినిమాకి సరికొత్త డెఫినిషన్ ఇచ్చాడు త్రివిక్రమ్. అయితే థియేటర్లో అతడు మ్యాజిక్ ని అర్థం చేసుకోలేకపోయారు ఆడియన్స్. ఫలితంగా 100 రోజులకి 3 రోజుల ముందే థియేటర్లోంచి తీయాల్సిన పరిస్థితి. కానీ అదే సినిమా టెలికాస్ట్ అయితే టీవీల ముందు సెటిల్ అయిపోయారు ఆడియన్స్. అలా 1 కాదు 2 కాదు, ఏకంగా 1000 సార్లకు పైగా శాటిలైట్లో టెలికాస్ట్ అయిందంటే సినిమాకి ఆడియన్స్ ఎంత కనెక్ట్ అయ్యారో అర్థమవుతుంది. ఒక రకంగా ఈ టీఆర్పీతోనే ప్రొడ్యూసర్కి పెట్టిన డబ్బు వచ్చిందంటే ఆశ్చర్యం లేదు.
అంతగా కనెక్ట్ అయిన సినిమా మళ్లీ రిలీజ్ చేస్తే దద్దరిల్లిపోతుంది అనుకున్నారు అంతా. దానికి తోడు సోషల్ మీడియాలో పోస్టర్లు, ఫ్యాన్ షోలు, స్పెషల్ స్క్రీనింగ్స్ ఇలా అన్నీ కలిపి ఒక ఫెస్టివల్ మూడ్ క్రియేట్ చేశాయి కూడా. పైపెచ్చు థియేటర్స్ లో సోసోగానే ఆడిన కలేజా రిలీజ్ చేస్తే కాసులు కురిపించింది. ఇక కల్ట్ క్లాసిక్ అయిన అతడు మళ్లీ వస్తే అలా అనుకునే ఆగస్టు 9న మహేష్ బర్త్డే సందర్భంగా వచ్చిన ఈ సినిమా ఓపెనింగ్స్ పరంగా ఆ స్థాయి కలెక్షన్స్ రాబట్టలేకపోవడం గమనార్హం. అవును, సో అనిపించుకున్న ఖలీజా సినిమానే రిలీజ్ చేస్తే మొదటి రోజే 8 కోట్లకు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఇక అతడు మాత్రం వరల్డ్ వైడ్ గా 4 కోట్ల దగ్గరలోనే ఆగడం గమనార్హం. అయితే సినిమాకి అనుకున్నంత థియేటర్లు దక్కకపోయినా ఈ స్థాయి కలెక్షన్స్ వచ్చాయని, అదే సాలిడ్ సెంటర్స్ లో రిలీజ్ అయితే మాత్రం అతడు టాప్ లో కూర్చుని ఉండేవాడని చెప్పుకొస్తున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్. ఏదేమైనా స్ట్రెయిట్ సినిమాలకే వసూళ్లు లేని ఈ రోజుల్లో రిలీజ్ సినిమా ఆ మాత్రమైనా వసూలు చేసిందంటే అదంతా మహేష్ మాన్యా అని చెప్పక తప్పదు. 3 రోజులు ముచ్చటగా 3 రోజులు 4వ రోజు బరిలోకి దిగబోతున్నారు ఇద్దరు స్టార్ హీరోలు. వాటుతో తారక్ సై అంటే కూలీతో సై అంటున్నాడు రజనీ. దీంతో ఏ సినిమా ఏ రేంజ్ లో బ్లాస్ట్ కాబోతోంది అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. ఇక వాటు విషయానికి వస్తే స్పై యాక్షన్ జానర్ లో వస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ మధ్య యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం ఆడియన్స్ కు గూస్ బంప్స్ ఇస్తాయని, అలాగే సినిమాలోని పాటల్లో ఈ ఇద్దరు వేసే స్టెప్స్ కి థియేటర్లు ఊగిపోవడం ఖాయమని, ఇక క్లైమాక్స్ లో తారక్, హృతిక్ ఫేస్ టు ఫేస్ చేసే ఫైట్స్ నా భూతో నా భవిష్యత్ అంటూ అంచనాల్ని పెంచేస్తున్నారు మేకర్స్. చూడాలి మరి ఆడియన్స్ లో హ్యూజ్ మాస్ బేస్ ఉన్న ఈ ఇద్దరు హీరోల్లో ఎవరు బాక్స్ ఆఫీస్ ని శాసించి సాలిడ్ నెంబర్స్ ని క్యాచ్ చేస్తారో. తాజాగా ఫిలింఫేర్ గ్లామర్ అండ్ స్టైల్ అవార్డులతో తలుక్కుమంది. తాజాగా హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగిన ఈ ఈవెంట్ లో వెటరన్ హీరోస్ నుండి యంగ్ స్టార్స్ వరకు, అగ్ర తారల నుండి అందాల భామల వరకు అంతా అటెండ్ అయ్యి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడం విశేషం. ఈ సందర్భంగా ఫిలింఫేర్ గ్లామర్ అండ్ స్టైల్ అవార్డ్స్ ని అందుకున్న ఆ స్టార్స్ ని ఓసారి చూస్తే స్టైల్ ఐకాన్ డౌన్ ది ఇయర్స్ అవార్డుకు చిరు సెలెక్ట్ కాగా, స్టార్ ఫర్ ఆల్ సీజన్స్ అవార్డుని దక్కించుకున్నాడు మన వెంకీ మామ. ఇక పుష్ప 2తో రికార్డులు తిరగరాసిన మన పుష్పరాజ్ ట్రెండ్ సెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో పాటు హాటెస్ట్ స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని దక్కించుకోవడం విశేషం. ఇక మోస్ట్ డిజైరబుల్ స్టార్ గా సాయిధరం తేజ్ నిలిస్తే ఎమర్జింగ్ ఫేస్ ఆఫ్ ఫ్యాషన్ అవార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు తేజ సజ్జా. ఇక తాజాగా కింగ్డమ్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సే రెండు అవార్డుల్ని దక్కించుకోవడం విశేషం. మోస్ట్ ఫ్యాషనబుల్ స్టార్ అండ్ మోస్ట్ గ్లామరస్ యూత్ ఐకాన్ గా విజయ్ దేవరకొండ నిలిస్తే ఎమర్జింగ్ ఫేస్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ రెడ్ కార్పెట్ లుక్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని కొట్టేసింది భాగ్యశ్రీ భోర్సే. ఇక ఫీమేల్ కేటగిరీలో మోస్ట్ గ్లామరస్ యూత్ ఐకాన్ గా రాశి ఖన్నా, హాట్ స్టెప్పర్ ఆఫ్ ది ఇయర్ గా మాలవిక మోహనన్, విమెన్ ఆఫ్ స్టైల్ అండ్ సబ్స్టాన్స్ గా అదితిరావు హైదరి, ఫ్యాషన్ రిస్క్ టేకర్ ఆఫ్ ది ఇయర్ గా లక్ష్మీ మంచు, అల్టిమేట్ సింగర్ ఆఫ్ ది ఇయర్ గా చిన్మయి శ్రీపాద నిలవడం విశేషం. ఇక మేల్ కేటగిరీలో హాట్ స్టెప్పర్ ఆఫ్ ది ఇయర్ గా అడవి శేష్, ఫ్యాషన్ ఫార్వర్డ్ స్టార్ గా సిద్ధార్థ్, ఫిట్ అండ్ ఫ్యాబులస్ స్టార్ గా నవీన్ పోలిశెట్టి, రెడ్ కార్పెట్ లుక్ ఆఫ్ ది ఇయర్ గా సందీప్ కిషన్, మోస్ట్ స్టైలిష్ డైరెక్టర్ గా అనిల్ రావిపూడి, మోస్ట్ స్టైలిష్ మూవీ మొగల్ గా నాగవంశీ, అల్టిమేట్ మ్యావరిక్ మ్యూజిషియన్ గా దేవిశ్రీ ప్రసాద్, డే టు బి డిఫరెంట్ గా అల్లు శిరీష్ అవార్డ్స్ ని కొట్టేయడం విశేషం. బ్లడ్ బాత్, సిల్వర్ స్క్రీన్ ఈ పదానికి బాగా రుచిమరిగినట్టే కనిపిస్తోంది. తాజాగా వచ్చిన మార్కో సినిమానే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక మాకు కూడా ఇదే కావాలంటూ 100 కోట్లకి పైగా వసూళ్లు కురిపించారు ఆడియన్స్. తాజాగా ఇప్పుడు ఇదే బ్లడ్ బాత్ ని నమ్ముకుంటున్నాడట బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్. టాలీవుడ్ బ్లాక్ బస్టర్ వర్షం ని భాగి పేరుతో బాలీవుడ్ లో రీమేక్ చేసిన టైగర్ ష్రాఫ్ మొదటి భాగంతో హిట్ కొట్టినప్పటికీ ఆ తర్వాత వచ్చిన భాగి 2, భాగి 3లతో బొక్క బోర్లా పడ్డాడు. దీంతో భాగి 4 కోసం ట్రెండ్ అవుతున్న బ్లడ్ బాత్ ని ఫాలో అవుతున్నాడట టైగర్. ఇదే విషయాన్ని ఏ రేటింగ్ తో క్లియర్ చేసింది సెన్సార్. ఇక టైగర్ ష్రాఫ్ వర్సెస్ సంజయ్ దత్ మధ్య జరిగే బీభత్సమైన యాక్షన్ కి మధ్య మిస్ యూనివర్స్ 2021 హర్నాజ్ సంధు గ్లామర్ కాస్త రిలీఫ్ ఇవ్వనుందట. అయితే స్క్రీన్ పై బ్లడ్ బాత్ పారించిన మార్కో కలెక్షన్స్ కొల్లగొట్టినప్పటికీ విపరీతమైన రక్తపాతం విమర్శల్ని మూటగట్టుకుంది కూడా. సో మేకర్స్ బ్లడ్ బాత్ ని నమ్ముకోవడం మాని సరైన కంటెంట్ ని నమ్ముకుంటే మంచిది. చూడాలి మరి. టైటిల్ ఆడియన్స్ ని థియేటర్ కి లాక్కు రావడంలో దీని రోల్ అంతా ఇంతా కాదు. అందుకే సరైన టైటిల్ పెట్టడం కోసం నెల్లాళ్ళు వెయిట్ చేస్తారు మేకర్స్.
అలా వెయిట్ చేస్తూనే సినిమాపై ఎక్కడా లేని అంచనాలు పెంచేశాడు జక్కన్న. అయితే సినిమా పేరు గరుడ అంటూ ఇప్పటికే సోషల్ మీడియా కోడై కూసినా కాసింతైన క్లారిటీ ఇవ్వలేదు. దీంతో అదే అయి ఉంటుందేమో అనుకున్నారు అంతా. అయితే తాజాగా సినిమా పేరు గరుడ కాదు జెన్ 63 అంటూ ఓ టైటిల్ విపరీతంగా ట్రెండ్ అవుతుంది. ఆ టైటిల్ కు 63వ తరం అనే మీనింగ్ వస్తుందట. అంటే ఈ సినిమాలో మహేష్ 63వ తరం వీరుడిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. మహేష్ పాత్ర హిందూ పురాణాలకు చాలా దగ్గరగా ఉంటుందని, మరీ ముఖ్యంగా రామాయణంలో ఉండే కొన్ని విశేషాలతో ఈ సినిమా లింక్ అయి ఉంటుందని తెలుస్తోంది. అసలే అప్డేట్ రాదు అనుకున్న అభిమానుల్ని ఖుష్ చేస్తూ సాలిడ్ పోస్టర్ వదిలాడు జక్కన్న. మెడ నుంచి రక్తం కారుతూ ఉండగా ఆ రుద్రాక్ష మాలలో నంది, త్రిశూలం ఇలా శివుడిని రిప్రజెంట్ చేస్తూ మహేష్ బాబుని నెక్స్ట్ లెవెల్లో పోర్ట్రేట్ చేశారు జక్కన్న. ఏది ఏమైనా సినిమా దేవుడి చుట్టూ తిరగబోతోందని పోస్టర్ చూస్తేనే అర్థమవుతుంది. కానీ ఈ సినిమాకి ఆ జెన్ 63 అనే టైటిల్ కి సెట్ కాలేదని, అసలు ఇదేం టైటిల్ జక్కన్న, దీనికన్నా గరుడానే బాగుందిగా అంటూ చెవులు కొనుక్కుంటున్నారట మహేష్ ఫ్యాన్స్. అయితే టైటిల్ ఇదేనా మరేదైనా అనేది మేకర్స్ కన్ఫర్మ్ చేస్తే కానీ క్లారిటీ వచ్చేలా లేదు. కష్టాలని అద్భుతంగా తెరకెక్కిచ్చే టాలీవుడ్ ని ఇప్పుడు కష్టాలు చుట్టుముట్టాయి. అసలే సక్సెస్ రేట్ అంతంత మాత్రం. హిట్ టాక్ వస్తే కానీ ఇళ్లలోంచి కదలని ఆడియన్స్. మరోవైపు థియేటర్లపై డామినేషన్ చేస్తూ ఓటీటీల దూకుడు. దీంతో మూత పడతాయో తెలియని థియేటర్లు. ఇలా పైన పటారం లోన లుటారం అన్న చందంగా ఒకవైపు 100 కోట్లు వచ్చాయని పోస్టర్లు వేసి ఊదరగొడుతున్న మేకర్సే ఇప్పుడు ఏమీ మిగలట్లేదు అంటూ చేతులెత్తిస్తున్న పరిస్థితి. తాజాగా ఇది సరిపోదంటూ కార్మికుల వార్నింగులు. దీంతో సినిమాలని అసలేం చేయాలో తెలియక ఉక్కిరిబిక్కిరైపోతుంది టాలీవుడ్. వాస్తవానికి నిర్మాతలు ఉంటేనే సినిమాలు తెరకెక్కుతాయి. కానీ బడ్జెట్ ని కంట్రోల్ చేయాల్సిన నిర్మాతలే రన్నింగ్ రేస్ మాదిరి ఒకరిని మించి మరొకరు కోట్లు కురిపించి సినిమాలు తెరకెక్కించడం, తీరా బొక్కబోర్ల పడటంతో తలలు పట్టుకోవడం కామన్ అయిపోయింది. దీంతో ఓటీటీలో అయినా కాసిని డబ్బులు చూడొచ్చు అనుకున్న మేకర్స్ విడుదలైన నెలలోపే స్ట్రీమింగ్ చేయడంతో ఆడియన్స్ కూడా థియేటర్ వైపు చూడని పరిస్థితి. ఇక కోట్ల పారితోషికానికి అలవాటు పడ్డ హీరోలు ఉన్నపళంగా తగ్గమంటే ససీమీరా అనడం, మరోవైపు పాన్ ఇండియా మోజులో బడ్జెట్లు భారీగా పెంచడం, ఇది చూసిన కార్మికులు అందరికీ పెంచగాలేనిది మాకు మాత్రం పెంచరా అంటూ వార్నింగులు ఇవ్వడం. దీంతో బడ్జెట్లు అమాంతం పెంచుకుపోయిన మేకర్స్ వైపే అందరూ వేళ్లు వెళ్లే పరిస్థితి. వెనక ముందు చూడకుండా కోట్ల రూపాయలు కుమ్మరించడం వల్లే ఈ పరిస్థితులు దాపరించాయని, రన్నింగ్ రేస్ మాదిరి కాకుండా అందరూ ఒళ్లు దగ్గర పెట్టుకుని బడ్జెట్లు కంట్రోల్లో పెట్టుకుంటే ఇప్పుడిలా కుమిలిపోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదని తమలో తామే మదన పడిపోతున్నారట సోకాల్ స్టార్ ప్రొడ్యూసర్స్. ఏది ఏమైనా టాలీవుడ్ ఒక రకమైన గడ్డు స్థితిని ఎదుర్కొంటున్నదన్నది సత్యం. చూడాలి, స్వయంగా చిరంజీవి బాలకృష్ణలో రంగంలోకి దిగారు కాబట్టి ఇక ముందైనా టాలీవుడ్ ఈ కష్టాల కడలి దాటి బయటపడుతుందో లేదో. For more videos like this, subscribe Big TV channel.